So next question. Sanjay borrowed 900 at 4% per annum and 1100 at 5% per annum for the same duration. He had to pay 364 in all as interest. What is the time period in years? సో మనకు దీంట్లో వచ్చేసి 2 కేసెస్ ఇచ్చిండు. ఫస్ట్ కేసులో వచ్చేసి ఒక అమౌంట్ ఇచ్చిండు. ఫస్ట్ కేసులో ఉన్న అమౌంట్ వచ్చేసి 900 రూపీస్. నెక్స్ట్ సెకండ్ కేసులో ఉన్న ఫస్ట్ కేసులో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4%. ఇన్ ద సేమ్ వే సెకండ్ కేసు వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ 1100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% అని ఇచ్చిండు. ఫర్ ద సేమ్ డ్యూరేషన్ హీ హ్యాడ్ టు పే 364 రూపీస్. ఇక్కడ వచ్చేసి టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, అంటే 2 కేసెస్లో కలిపి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ 364 రూపీస్ అని ఇచ్చిండు. అయితే వాట్ ఈస్ ద టైం పీరియడ్? రెండింటికి కూడా టైం పీరియడ్ వచ్చేసి సేమ్ ఉంది. ఆ టైం పీరియడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి ఇక్కడ 2 కేసెస్ వచ్చేటువంటి టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చింది కాబట్టి, సో టోటల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ది ఇంట్రెస్ట్ ఇన్ ఫస్ట్ కేస్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ సెకండ్ కేస్. ఆల్రెడీ మనకి ఇంట్రెస్ట్ ఫార్ములా ఐడియా ఉంది. సో ఇంట్రెస్ట్ ఫార్ములా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ది పిటిఆర్ డివైడ్ విత్ 100. ఇక్కడ మన 2 కేసెస్ ఉన్నాయి. 2 కేసెస్ వచ్చేసి టైం పీరియడ్ టీ అనేది కామన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 100 అనేది న్యూమరికల్ వాల్యూ కూడా కామన్ ఉంది. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది, సో దాన్ని ఒకదాన్ని కామన్ తీసుకుంటే టీ డివైడ్ విత్ 100 ఇంటూ P1R1 ప్లస్ P2R2 ప్లస్ P2R2 అని రాసుకోవచ్చు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది టీ డివైడ్ విత్ 100 ఇంటూ P1R1 అంటే P1 అంటే 900 రూపీస్ ఇంటూ 4% ప్లస్ 1100 ఇంటూ 5%. సో ఇక్కడ మనకి ఇన్సైడ్ ది బ్రాకెట్ వచ్చేసి 2 టర్మ్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ది బ్రాకెట్ 2 టర్మ్స్ లో ఇక్కడ దీని 9 into 100 అని రాసుకోవచ్చు, దీన్ని 11 into 100 అని రాసుకోవచ్చు. అంటే 2 టర్మ్స్ 100 అనేది కామన్ ఉంది. సో దాన్ని మనం బయటకు తీసుకోవచ్చు. సో దాన్ని మనం బయటకు తీసుకుంటే ఎస్ ఈక్వల్ టు ది టీ ఇంటూ 100 డివైడ్ విత్ 100 ఇంటూ ఇక్కడ మనకి 900 నుంచి 100 పోతే ఇంకా 9 ఉంటుంది. సో 9 into 4 అంటే 36 అవుతుంది. సో 36 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అంతే. 11 into 100 లో 100 బయటకు వెళ్ళిపోతే 11 ఉంటుంది. 11 into 5 అంటే 55 అవుతుంది. 55. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ 100కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్ అని ఇచ్చారు. అది ఎంత ఉంది? అది 364 ఉంది. సో 364 ఈజ్ ఈక్వల్ టు ది టీ ఇంటూ 36 ప్లస్ 55. 36 ప్లస్ 55 అంటే 6 ప్లస్ 5 అంటే 11, 1 క్యారీ ఉంది. 3 ప్లస్ 5 అంటే 8, 8 ప్లస్ 1 అంటే 9, 91 ఉంది. సో ఇక్కడ మనకు రిలేషన్, ఇక్కడ మనకు వాల్యూ ఏం కావాలి? టీ కావాలి. పక్కన ఇంకేముంది? మల్టిప్లికేషన్ లో 91 ఉంది. సో 91 నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. ఇక్కడ మల్టిప్లై వస్తే డివైడ్ అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు ది 364 డివైడ్ విత్ 91. 91 1 జా 91 4 జా. సో ఇక్కడ టైం పీరియడ్ ఏమవుతుంది అంటే 4 years అవుతుంది.